ఇంతకు ముందు వీడియో చూడకుంటే చూసేయండి. వెల్కమ్ టు పార్ట్ ఆఫ్ ఫుల్ నాటుకోడి కాల్చడం. మనకెలాగో కట్టెల పొయ్యి లాంటి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇంట్లో ఇచ్చిన ఓవెన్ లో కాల్చేద్దామని ఫిక్స్ అయ్యానుగా. దానికే ఈ హడావిడంతా. ఇదే ఆ ఓవెన్ చికెన్ పెట్టిన గోల్డెన్ ట్రే అయితే నేను వాల్మార్ట్ లో కొనుక్కున్నా. డైరెక్ట్ గా కోడిని వాళ్ళు ఇచ్చిన స్టీల్ గ్రిడిల్ పైన కూడా పెట్టి కింద ఏదైనా సిల్వర్ ఫాయిల్ ట్రే అలా పెట్టొచ్చు. కానీ నాకు ఈజీగా క్లీనింగ్ అయిపోవాలని ఈ ట్రే అయితే వాడుతున్నా. నాకు ఎప్పటి నుండో ఒక డౌట్, ఈ ఓవెన్ నుండి నిప్పు ఎలా వస్తుందని. డీప్ గా అనలైజ్ చేస్తే కింద ఇక్కడ చూస్తున్నారుగా, ఇందులో నుండి వస్తుందన్నమాట. ఆ వేడికి పైన ఉన్న మన చికెన్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ గా కుక్ చేయట్లేదు, జస్ట్ మనకు అలా పైన ఉన్న స్కిన్ కాలాలి అని 70% కుక్ అయితే చేసుకుంటున్నా. అందుకే 400 degrees లో పెట్టి బ్రాయిల్ లో పెట్టాను. మీకు ఫుల్ గా కుక్ అవ్వాలంటే ఫస్ట్ బేక్ లో పెట్టుకుంటే కుక్ అయిపోద్ది. ఇంతకీ ఇది నాటుకోడేనా అని ఒక డౌట్ అయితే ఉంది కదా. కుక్ చేసి టేస్ట్ అయితే చేసేద్దాం. దానికి ముందుగా అయితే ఇది కంప్లీట్ గా చల్లారాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తున్నా. ఫైనలీ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని పీసెస్ ని పులుసు అయితే పెడుతున్నా. దానికి కాంబినేషన్ వడలు ఉంటే బాగుండేది, బట్ అంత ఓపిక లేక ఇడ్లీ వేసుకున్నా. ఇక టేస్ట్ విషయానికి వచ్చేస్తే నాకైతే ఎక్కడా కూడా నాటుకోడి తిన్నట్లు అస్సలు అనిపించలేదు. నార్మల్ చికెన్ లానే ఉనింది. దానికి ఇంత టైం వేస్ట్ చేశానా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా నాటుకోడి అని చెప్పి నార్మల్ కోడి తెచ్చుకున్నారా? కమెంట్ చేసేయండి.